సోదరులారా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలకు వేతన బకాయిలను విడుదల చేయాలి. ఉపాధి హామీ పనిని పట్టణాలకు విస్తరించాలి. పట్టణాలలో ఉన్నటువంటి పేదలకు ఉపాధి హామీ పనిని పెట్టాలి. అదేవిధంగా సంవత్సరానికి పని దినాలు 200 రోజులు కల్పించాలి. పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ కూలీలకు రోజు కూలీ 600 రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలి. ప్రతి ప్రదేశంలో టెంటు మంచినీరు సౌకర్యం కల్పించాలి. ఉపాధి హామీ పనిముట్లు అందజేయాలి. అదేవిధంగా సీనియర్ మిట్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా గుర్తించాలి. అట్లాగే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు ఇవ్వడం లేదు చాలా నెలల తరబడి. కాబట్టి వారికి కూడా ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు విడుదల చేయాలని, ఈ తదితర అనేక డిమాండ్లతోటి ఉపాధి కూలీల సమస్యలపైన ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు మే 30 నాడు శుక్రవారం రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమానికి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి ఉపాధి కూలీలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.